భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 61 శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలపై నియంత్రణ కలిగినవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు అని భగవాన్ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తాడు. ఈ శ్లోకం మనం గత శ్లోకాల్లో చూసిన విషయాలపై ఒక సరళమైన మార్గదర్శకం, ఉపదేశ సందేశం. మన దృష్టి ఎటు వెళ్ళినా మనం శ్రద్ధగా ఉండాలి, మన మనస్సును కృష్ణునిపై కేంద్రీకరించాలి. అప్పుడు మన ప్రజ్ఞ, జ్ఞానము కదిలించలేనిది అవుతుంది. ఉదాహరణ, అలాగే గుర్తుంచుకోండి, ఒక దివ్య జ్ఞాని కేవలం అరణ్యంలో శాంతంగా ఉండడం వల్ల స్థితప్రజ్ఞుడవడము కాదు, ఆ అరణ్యంలో ఉన్న, నగరంలో ఉన్న ఎవరి మనస్సు శ్రీకృష్ణునిపై నిలిచి ఉంటుంది, ఎవరి ఇంద్రియాలు నియంత్రితంగా ఉంటాయో వారు నిజమైన స్థితప్రజ్ఞులు. ఆధ్యాత్మిక ప్రయాణానికి గమనదిశ ఈ శ్లోకం మనకు స్పష్టంగా చెబుతుంది. నియంత్రణ, సమర్పణ, స్థిరత, ఇవి మూడు కలిసే స్థితప్రజ్ఞత్వాన్ని ఏర్పరుస్తాయి. శ్లోకం 61 ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎలా నిలబడాలి, మన ఇంద్రియాలు మనకు సేవకులుగా ఎలా మారాలి, మన జ్ఞానం ఎలా స్థిరంగా ఉండాలి అన్న మార్గం చక్కగా ప్రతిపాదించబడింది. ఈ ప్రస్థానంలో మన తదుపరి అడుగు శ్లోకం 62 ఇంద్రియ నిగ్రహంలో విఫలమైన వారిలో ఎలా మనస్సు క్షీణిస్తుంది అనే సందేశం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.